ఇతడా అమ్మ వెంకటమ్మ వైద్యనారాయణ వాత పైతము లోతులబడియో వాత పైతము లోతులబడియో అంగభస్వము కావలను నయము చేసేదం అనుమానము లేకయో మందులిచ్చయో ఈ రోగమును నేను మంచి చేసేదా అమ్మా వెంకటమ్మ నారాయణ గారు ఈ రోగము తగ్గాలంటే వంగ బసవము కావలను పచ్చి కర్పూరము కోతి తల పులి తోక ఎలుక నాలుక అడవి మనిషి తల పుర్రె నల్ల పిల్లి గోల్రు కావలను తల్లి ఏం చేయవలసింది ఏమి తల్లి జలుబు ఉష్ణము వచ్చి ఉన్నది 1,050 రూపాయలు ఇస్తే అవన్నీ తెచ్చి మొగుడికి మంచి వైద్యం చేద్దామమ్మా. అయ్యా నారాయణ గారు ఎంత డబ్బైనా ఇస్తా ఏమైనా ఇస్తా జర నా నాదుడికి జర బాగా చూసి చూసి మంచిగా ఇయ్యి. ఇక నా చేతుకు దొరికింది ఇక నాకేం టెన్షన్ లేదమ్మా. జర మంచిగా చూడు. అయ్యో అయ్యో సంపాదించిన నేను సంపాదించిన డబ్బంతయో ఈ డాక్టర్ గారే గుంజుతున్నారు. ఇక నేను ఏం చేయదును. అయ్యో ఏ నాడో ఎతడు ఓర చూపులు చూచుచున్నాడో అయ్యో ఏ నాడో ఎతడు ఓర చూపులు చూచుచున్నాడో నారాయణ నారాయణ ఓ వైద్యనారాయణ నా నాథుడు ఏమేమో చేస్తున్నాడు. కళ్ళు పెద్ద పెద్ద చేసాడు. జరా వచ్చి చూస్తున్నారు. చూడు నాయన నీకు ఎంత డబ్బైన ఇస్తా. నేను ఉంటాడా పోతాడా నోట్ల మన్ను పోయ్యా. ఏమమ్మా నారాయణ నారాయణ అని ఊరంతా ఇంటిటట్లు పిలుస్తున్నావు. నేను మందులు తీసుకొని నీ దగ్గరికే వస్తున్నాను కదా. ఒకసారి చెప్పితే ఇంప్రెస్ నాకు చెవులు ఇంపే అంటున్నావా? జర చూడమయ్యా ఎంత డబ్బైనా నీకు ఇస్తాను నేను. సరేనమ్మా చూస్తా. ఏమన్నా అమ్మాయి తను ఏం జరగలేదు. ఏమో అసలు ఏం జరగలేదు.
ఎన్ని దినములైందమ్మా అన్నము తినక? 10 రోజులైంది నాయన. అన్నము దేనాక ఎగడు 6 నెలలు కావచ్చెనా. అన్నము దేనాక ఎగడు 6 నెలలు కావచ్చెనా. పన్నుగాను పక్షమును ఇడుకొనేడుతున్నాడయ్యా. అన్నము దేనాక ఇతడు 6 నెలలుగా వచ్చెనా. ఓ వైద్యనారాయణ, చెప్పమ్మా. నా నాథుడు అన్నం తినక 6 నెలలు అవుతున్నది. మరి మంచిగా చేయి నారాయణ, నీకు ఎంత డబ్బు అయినా నేను ఇస్తాను. పత్యం కూడా బాగానే వేసి నీ నోట్లో బెల్లం పెట్టా. ఏం రోగం వచ్చిందో మీకు? అమ్మా, మీరు కాపు వారు, మీరు పత్యం ఉండమంటే చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. జ్వరము ఎట్లా తగ్గవుతుందమ్మా? మరి ఏం చేయండి మా చెప్తున్నారు డాక్టర్ గారు. జర దగ్గరుండి గోలు లేస్తేనే తగ్గవుతుందమ్మా. న్యాయమో అన్యాయమో కానీ వైద్యుని కట్నము నా ఇటు తెమ్ము తల్లి. అతని సస్తడో బతుకుతాడో నాకేంటి, నా డబ్బు నాకు దేమ్మా. అదేంటి నారాయణ ఎంత అంటున్నావు నువ్వు? ఇలా మంచి చేయమంటే సస్తలో బతుకులు అంటున్నావు. అతడు ఏం ఇట్టలేడు కదా, ఏం కదా ఇట్టలేడమ్మా. ఇంతవరకు ఎత్తి 457. ఇంతవరకు ఎత్తి 2 ఎకరాల భూమి అమ్మి అది నీకే ఇస్తే, మొదటి జత 2 ఎద్దులను అమ్మి అది నీకే ఇస్తే, మా తల్లిదండ్రులు ఇచ్చిన 2 పాడి ఆవులను అమ్మి అవి నీకే ఇస్తే, మరల కూడా ఇక అడుగుతా న్యాయమా నీకు ధర్మమా?
ఏమమ్మా ఇన్నిస్తే అన్నిస్తే ఎట్లా అమ్మితే దుళ్ళు అమ్మితే అంటే నేను నా పానం కాదమ్మా నీ మొగలి పానానికే తెచ్చిపెట్టి కాదమ్మా. ఎట్లా నా మందులు ఏం నాకు పుణ్యానికి వచ్చినాయి అనుకున్నావా? నేను నాకు ఆడ దుడ్లు ఇస్తేనే ఇస్తానమ్మా. ఇస్తే కదా నారాయణ మస్తు ఇస్తే భేద స్థితిలో ఉంటేనే నన్నాదరించే దాతలు మీరే. ఆ భేద స్థితిలో ఉంటేనే నన్నాదరించే దాతలు మీరే. నారాయణ వెంకటమ్మా మాకు కూటికి గుడ్డకు లేక చాలా బాధపడుతుంది కదా, ఇంకా నువ్వు ఇమ్మంటే నేను అడిగిలితూ నాయన. కాలు మోకే నీవు నాడు నారాయణ గారు కాళ్ళు మొక్కి కట్నము ఎగురా కొట్టాలనుకున్నావా తల్లి? మాంగళ్యము దెంపి ఇచ్చద మన్నించును వైద్య నా తండ్రి. నా పెళ్లిల్లో నా మౌడు కట్టిన పుస్తకం ఒకటే ఉండదు, అది కూడా చెప్పి నీకే ఇస్తే ఇక ఇది నేమిత్తు. సరే
నారాయణ అన్నీ మంచిగానే కుదిరేను కానీ నీ భర్తకు రోగము కుదరటం లేదు. నీవు ఇదిగో జలుబు ఉష్ణము వచ్చి ఉన్నది. ఇది తాపుచూ ఉండుము తల్లి. నేను మందులు తీసుకొని మళ్ళీ వస్తాను తల్లి. తొందరగా వస్తావు కదా నారాయణ? తొందరగా వస్తాను తల్లి. ఈ వైద్యనారాయణకి 100 రూపాయలు కాంట్రాక్ట్ వారి సదాకాలము ఆ శ్రీ విరాట్ వీర బ్రహ్మస్వామి కాపాడుగా. నాటకమైనటువంటి నందిపాడు గ్రామవాసులు మిత్రులు చిన్నపన్న గారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ పంతులు గారు మన గ్రామం మాటలకు వచ్చిందంట. ఇక్కడ ఉన్న శ్రీదేవి రావాలని కోరుచున్నాం. ఏమి మందులు ఇస్తివయ్యా వైద్యుడా, ఎంత పని చేస్తివయ్యా వైద్యుడా. ఏమి మంది ఇస్తివయ్యా వైద్యుడా, ఎంత పని చేస్తివయ్యా వైద్యుడా. నీ మందు పడుగాను వైద్యుడా, నీ సంచి కలిపోను వైద్యుడా. నీ మందు పడుగాను వైద్యుడా, నీ సంచి కలిపోను వైద్యుడా. ఎర్ర మందులు కొన్ని, కర్ర మందులు కొన్ని, ఎర్ర మందులు కొన్ని, కర్ర మందులు కొన్ని. కవచపూతకు 2 దోషములు 2. రాజపూతకు 2 దోషములు 2. రాజపూతకు 2 దోషములు 2. లింగాలే కాజేసి దొంగవలబోతేవి. ఏమి మంది ఇస్తివయ్యో వైద్యుడా, ఎంత పని చేస్తివయ్యో వైద్యుడా. దగ్గరాయే వైద్యుడా, జనమైతే వీడపాయే వైద్యుడా. జర్రన్న తగ్గదాయే వైద్యుడా, జనమైతే వీడపాయే వైద్యుడా. రాజపూతకు 2 దోషములు 2. ఆ రాజపూతకు 2 దోషములు 2. మింగలే కాజేసి దొంగవలబోతేవి. ఏమి మంది ఇస్తివయ్యో వైద్యుడా, ఎంత పని చేస్తివయ్యో వైద్యుడా. నారాయణ ఆ మందు ఈ మంది ఇచ్చి మింగమని చేసి నా భర్తను తమిళ లేసి కదా నీ నోట్లో బెల్లం పెట్టని అక్కడ ఉన్నావు కదా.